సార్ వాయిస్ వినిపించట్లేదు మీ సార్. వాయిస్ రావట్లేదు సార్. My example 5 x power a into y power minus b whole cube అమ్మ. ఏమా? ఓకే సార్. ఇప్పుడు ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ ఏ ఇది సింప్లిఫై చేయమంటున్నాడు అమ్మ. కాబట్టి ఇది మనం చేయగలిగితే డైరెక్ట్ గా వేసేయచ్చు. డైరెక్ట్ గా ఏంటంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్. నెత్తి మీద ఉన్న వాల్యూస్ ఎప్పుడు కూడా మల్టిప్లై అయిపోతాయి. ఎంత పవర్ లో ఎంత ఉన్నా కానీ మల్టిప్లై అయిపోవడం. కాబట్టి ఎక్స్ పవర్ ఏ ఇంటూ 3 అంటే 3a అయిపోతుంది. ఇదేమో -3a అయిపోతుంది. 3a - 3a అంటే 0 అయిపోతుంది. ఎక్స్ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. వై పవర్ -3b అవుతుంది. వై పవర్ -2a అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే వై పవర్ -3b - 2a అవుతుంది. డైరెక్ట్ గా చూసి చెప్పేసి ఆన్సర్లు ఇవన్నీ చెయ్యక్కర్లా. కాబట్టి చూడండి ఒకసారి, ఎక్స్ పవర్ ఏ హోల్ క్యూబ్ ఇలా రాయాలి. సపరేట్ గా రాయాలనుకుంటే ఏమి తెలియదు అనుకుంటే ఇలా రాసుకోవాలి. వై పవర్ -b హోల్ క్యూబ్ అంటే మనకు టైం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది రాయకుండా చేసుకుంటే బాగుంటుంది. అది మీ ఇష్టం, చూసుకోండి. వై స్క్వేర్ హోల్ పవర్ మైనస్ ఏ. ఇప్పుడు ఇది ఏమైనా వస్తుంది ఇక్కడ బేసిస్ ఈక్వల్ గా అదే పవర్స్ ఏ ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎంఎన్ కాబట్టి నెత్తి మీద ఉన్న వాల్యూస్ మల్టిప్లై అయిపోతాయి. కాబట్టి ఎక్స్ పవర్ 3a అవుతుంది. వై పవర్ -3b అవుతుంది. ఎక్స్ పవర్ -3a అవుతుంది. వై పవర్ -2a అవుతుంది. ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే -3a + 3a క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. అలాగే వై పవర్ -2a -3b అవుతుంది. ఇది 1 అయిపోతుంది కాబట్టి వై పవర్ -2a -3b అవుతుంది ఆన్సర్. మధ్యలో మైనస్ కామన్ తీస్తే ప్లస్ అయిపోతుంది. అర్థమైందండి? దీన్ని మనం ఆప్షన్ ప్రకారం వై పవర్ 2a + 3b కింద కూడా రాసుకోవచ్చు. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ 6th వన్ అవ్వాలి. ఇది మీకు అర్థమైతే కనుక నేను స్టెప్లు వేయకండి, డైరెక్ట్ గా సింపుల్ గా ఒకటే స్టెప్ ఎక్స్ పవర్ 3a డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయడమే. -x పవర్ -3a అదే x పవర్ 3a -3a y పవర్ -3b y పవర్ -2a కాబట్టి y పవర్ -3b -2a డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేయాలి ఆన్సర్. అంతే తప్ప ఇలాంటి చిన్న చిన్న సంశయం ఇవి అన్ని లోయర్ క్లాస్ లో మీరు 8th క్లాస్ 7th క్లాస్ లో నేర్చుకున్న విషయాలు. 7th కూడా అక్కర్లేదు, 6th క్లాస్ లోను 5th క్లాస్ లోను నేర్చుకున్న విషయాలు ఇవన్నీ. అర్థమవుతుందండి? ఇవి చిన్న చిన్న పిల్లలు చేసే సంశవి కాబట్టి మ్యాక్సిమం చాలా ఈజీ సంశవి. దానికోసం ఎక్కువ టైం కేటాయించకండి, చూడగానే ఆన్సర్ చెప్పేలా చూసుకోండి. అలాగే 6th క్వశ్చన్ అమ్మ, ఇది కూడా సాల్వ్ అనే 6th సింప్లిఫై అని. 6th రూట్ ఆఫ్ ఏ పవర్ 4b ఇంటూ ఎక్స్ పవర్ 6 ఇంటూ ఏ పవర్ 2/3 ఇంటూ ఎక్స్ పవర్ -1 హోల్ పవర్ -bmi. ఇక్కడ కూడా మీరు చూడగానే చెప్పచ్చు. చూడండి ఒకసారి, ఏ పవర్ 4b 6th రూట్ అంటే ఏంటి 1/6 కదా. కాబట్టి ఏ పవర్ 4b/6 4b/6 అంటే ఏమైనా వస్తుంది 2b/3 అని వస్తుంది. అవునా? 2b/3 ఇదేమొస్తుంది ఏ పవర్ -2b/3 వస్తుంది. ఏ పవర్ 2/3 అలాగే -2b/3 రెండు క్యాన్సిల్ అయిపోతే ఏ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. అర్థమవుతుందండి? నెక్స్ట్ 6th రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 6 అంటే ఎక్స్ అయిపోతుంది. అర్థమైందండి? అలాగే ఇది ఏమవుతుందంటే ఎక్స్ పవర్ బి అయిపోతుంది. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటే ఎక్స్ పవర్ 1 + b అయిపోతుంది. అది అసలు ఏమి చేయకుండా డైరెక్ట్ గా చూసి ఆన్సర్ చెప్పి సంశయం ఇవన్నీ. అది మీకు అర్థం అవడం కోసం మొత్తం అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేను సమ్స్ చేస్తాను. చూడండి, ఇది ఏం రాయాలి? హోల్ పవర్ 1/6 అని రాయాలి. ఏ పవర్ 4b ఎక్స్ పవర్ 6 హోల్ పవర్ 1/6. అలాగే ఇది ఏ పవర్ 2/3 ఇంటూ ఎక్స్ పవర్ -1 హోల్ పవర్ -b. మీకు అర్థమైతే కనుక ఇక్కడే మీరు డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఎలా అంటే ఏ పవర్ 4b/6 వేసానమ్మా? వేసాను సార్. ఇక్కడ ఇది ఏమని వస్తుంది -2b/3 అని వస్తుంది. -2b/3 అని వస్తుంది. ఎందుకంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయమంటాం కాబట్టి ఇలా యాడ్ చేస్తాం. అలాగే ఇదేమని వస్తుంది ఎక్స్ పవర్ 6 ఇంటూ 6 ఎక్స్ పవర్ 6 ఇంటూ 1/6 ప్లస్ b అని వస్తుంది. కాబట్టి 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమో 2 2 2 3 అంటే 2b/3 క్యాన్సిల్ అయిపోతే ఏ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. ఇదేమని వస్తుంది ఎక్స్ పవర్ b+1 అని వస్తుంది. అంటే ఆన్సర్ అయిపోయింది. ఇది కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్ గా చూసి చెప్పేసే సమస్య ఇవన్నీ. గుర్తుపెట్టుకోండి. ఏమా అందరికీ అర్థమైందమ్మా? ఏమైనా స్టెప్స్ వేయినా మొహమాట పడకండి, చెప్పండి. అర్థమైంది సార్. అమ్మాయి నెక్స్ట్ ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ ఎక్స్ రూట్ ఎక్స్
సొల్యూషన్ ఎక్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడంటే ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ అని ఇచ్చాడండి. మనకి ఒక విషయం చెప్పాను నేను, బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయని చెప్పాను. ఇక్కడ వాడు ఏం అవ్వలేదు కాబట్టి పవర్ 1 ఉన్నట్టు. కాబట్టి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 అవుతుందండి. అయిపోయింది. అర్థమైందండి? ఎస్ సార్. నెక్స్ట్ సరే తర్వాత క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ 8 అండి. రామకృష్ణ వచ్చావా? సార్ వచ్చింది సార్. ఈ క్వశ్చన్ నువ్వు చెప్ది కానీ √9 హోల్ పవర్ -7 ఇంటూ √3 హోల్ పవర్ -5 ఈక్వల్స్ 3 పవర్ k. ఇది చెప్పము నువ్వు. చూడమ్మ ఒకసారి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 3 పవర్ -7 ఇది మీకు తెలిస్తే డైరెక్ట్ గా -5/2 అని చెప్పి ఇక్కడే రాసేచ్చు, అయిపోయింది. ఇంకేంటి అని చెప్పలక్కర్లేదు కదా. ఇక్కడ మీకు తెలిస్తే ఇది 3 పవర్ -5/2 అవుతుంది కాబట్టి -5/2 ఇక్కడే రాసేస్తారు. రాసేనా? మీకు టైం సేవ్ అవ్వాలమ్మా. ఈ ఒక్క మ్యాథ్స్ మీద కూర్చుని టైం కిల్ అయిపోకూడదు. మీకు ఇంకా చాలా సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి. స్టాటిస్టిక్స్ రీజనింగ్ చేయాలి కాబట్టి రీజనింగ్ లో ఆడ్ మ్యాన్ అవుట్ లో దొరికేస్తారు చాలా వరకు. అది కష్టంగా ఇస్తే మన లాజిక్ పనిచేయదు. ఆ లాజిక్ అక్కడ కరెక్ట్ గా తీసుకుంటాడు. పవర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి k -19/2 అయితే నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ లోకి వెళ్దాం. చూడండి ఎక్సైజ్ 1C. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 4 × x పవర్ -1/4 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఇది నోటితో చెప్పండి, ఇవన్నీ చెయ్యక్కర్లేదు. చెప్పండి ఎవరు చెప్తారు? మన సంతోషి. మా వివో 1920. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 4 × x పవర్ -1/4 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 4/x పవర్ 1/4 అంతేగా. ఎందుకంటే పవర్ లో మైనస్ ఉందంటే డినామినేటర్ లోకి వస్తే ప్లస్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ది 4 × x పవర్ -1/4 ఈక్వల్స్ 4/x పవర్ 1/4 అంటే ఆప్షన్ CMI. రెండో చూడండి. రెండో ద వాల్యూ ఆఫ్ 8 పవర్ 1/3 ఎంత అవుతుంది? ఎవరు చెప్తారు చూద్దాం, అమ్మాయిలు అబ్బాయిలు? 8 ఎలా రాసుకోవచ్చు? వెరీ గుడ్. 8 పవర్ 1/3 అంటే 8 మనం 2³ అని రాసుకోవచ్చు అమ్మా. 2³ హోల్ పవర్ 1/3 అమ్మా. 3 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది అమ్మా. కాబట్టి ఆప్షన్ CMI. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 2 × 32 హోల్ పవర్ 1/5 ఇది ఎవరు చెప్తారు చూద్దాం, అబ్బాయిలు అమ్మాయిలు? 4. వెరీ గుడ్. ఎవరు చెప్పారు అమ్మాయి? పూర్ణమహాలక్ష్మి. వెరీ గుడ్. 2 × 32 హోల్ పవర్ 1/5 2 × 2 పవర్ 5 హోల్ పవర్ 1/5 5 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఏమైనా వస్తుందంటే 2 2s are 4 అంటే ఆప్షన్ ఏమవుతుందండి? 3C అవుతుందండి ఇది కూడా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 4/32 హోల్ పవర్ 1/5 ఇది ఎవరు చెప్తారు చూద్దాం? B sir. వెరీ గుడ్. 4/32 హోల్ పవర్ 1/5 మీరు అంత స్పోర్టివ్నెస్ గా తీసుకోవాలమ్మా. మనమే ముందు చెప్పాలి, అబ్బాయిల కన్నా ముందు మనం చెప్పాలి అని మీరు అనుకోవాలి. అబ్బాయిలు ఏమనుకోవాలంటే అమ్మాయిల కన్నా ముందు మనమే చెప్పాలి. మనకు బాధ్యత ఎక్కువ ఉంటుంది జీవితంలో. మనమే ముందు చెప్పాలని మీరు అనుకోవాలి. ఆ స్పోర్టివ్నెస్ ఉంటే మనం కసిగా చదువుతాం ఎవరు ముందా అని. అంతే తప్ప ఏదో అవకాశం చేద్దాంలో వాళ్ళకి మంచి మనసులో మనది. ఏమండి? దట్ ఈక్వల్ టు 4/2 పవర్ 5 హోల్ పవర్ 1/5 5 క్యాన్సిల్ అయిపోతే 4/2 అంటే 2 అవుతుందమ్మా. కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ ఏమవుతుందంటే B అవుతుంది. ఫిఫ్త్ వన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 8/27 హోల్ A sir answer. 2/3. అదే చెప్పు సంతోషి. Sir. అదే చెప్పు. Yes sir. వెరీ గుడ్. 1/3 దీన్ని మనం 8/27 అంటే ఎలా రాసుకోవచ్చు? మనం 2³/3³ అని రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/3 అని రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం 2/3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇంటూ 1/3 అని రాసుకోవచ్చు. 3 క్యాన్సిల్ అయిపోతే 2/3 అవుతుంది అంటే ఆప్షన్ A అవుతుంది. సిక్స్త్ వన్. ద వాల్యూ ఆఫ్ 2 × 256 హోల్ పవర్ -1/8 ఎవరు చెప్తారు చూద్దాం? 1. వెరీ గుడ్. మరికంటే అమన్ సార్.
సరే 256 హోల్ పవర్ -1/8 దట్ ఈక్వల్స్ 2 ఇంటూ దీన్ని మనం 2 పవర్ 8 అని రాసుకోవచ్చు. హోల్ పవర్ -1/8 అవుతుంది. 8 క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ 1 2 పవర్ -1 అంటే 2 పవర్ 0 అంటే 1 అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ ఎంత అవుతుందో చెప్పాలి. ఎవరు చెప్తారు చూద్దాం. 4 వెరీ గుడ్. మనకంటేనే హేమంత్ సార్. ఇక్కడ 2 పవర్ 1/2 ఇంటూ 4 పవర్ 3/4. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 పవర్ 1/2 ఇంటూ దీన్ని మనం 4ని 2 స్క్వేర్ కింద రాసుకుంటే 2 స్క్వేర్ ఇంటూ 3/4. 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటే 2 పవర్ 1/2 ప్లస్ 3/2 అవుతుంది. అంటే 2 పవర్ 4/2 అవుతుంది. 2 పవర్ 4/2 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. కాబట్టి 7th ఆప్షన్ ఏమవుతుంది? 4 అనేది పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 8th వన్. ఎయిత్ వన్ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. 81x పవర్ 4/4 చెప్పాలి. ఎవరు చెప్తారు? వెరీ గుడ్. నువ్వేమన్నా చరిష్మా పూర్ణమహాలక్ష్మి? సరే ఇక్కడ చూడండి హోల్ పవర్ 1/4. ఇక్కడ దీన్ని మనం 3 పవర్ 4 కింద రాసుకోవచ్చమ్మా. 3 పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4. దీన్ని మళ్ళీ మనం y పవర్ -2 హోల్ పవర్ 4 కింద రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/4. వీటందరికీ కూడా పవర్ 4 ఉంది కాబట్టి నేను కామన్ చేసి మొత్తం అందరికీ కలిపి ఒకేసారి రాసేస్తాను. నేను 3x/y పవర్ -2 హోల్ పవర్ 4 ఇంటూ 1/4 అని రాశాను. 4 4 క్యాన్సిల్. ఈ y స్క్వేర్ పైకి ఈ y పవర్ -2 పైకి తీసుకెళ్ళిపోతే y స్క్వేర్ అవుతుంది. 3xy² అవుతుంది. ఉందా ఆన్సర్? లేదు కదమ్మా. ఆప్షన్ డి. నెక్స్ట్ 9th వన్ చూడండి. ఇది చూడండి చూసి చెప్పేచ్చు ఆన్సర్. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. ఎంత అవుతుందమ్మా? ఎవరు చెప్తారు చూద్దాం. 1 సార్. ఎందుకంటే a - b ప్లస్ b - c ప్లస్ c - a అంటే మొత్తానికి క్యాన్సిల్ అయిపోయి x పవర్ 0 అంటే 1 అయిపోతుందమ్మా. అంతే. కాబట్టి x పవర్ a - b ఇంటూ x పవర్ b - c ఇంటూ x పవర్ c - a. మళ్ళీ మీరు క్వశ్చన్ ఇలా రాయకూడదు ఎగ్జామ్ లో. డైరెక్ట్ గా a - b ప్లస్ b - c ప్లస్ c - a అంటే మొత్తానికి క్యాన్సిల్ అయిపోయి x పవర్ 0 అంటే 1 అయిపోతుందని చూసుకోవాలి. అర్థమవుతుందండి? x పవర్ a - b ప్లస్ b - c ప్లస్ c - a ఈ రెండు మొత్తానికి క్యాన్సిల్ అయిపోతే x పవర్ 0 ఈక్వల్ టు 1 అండి. అంటే ఆప్షన్ 9th వన్ బి అవుతుందండి. 10th వన్ చూడండి. 1 సార్. వెరీ గుడ్. 10th వన్ ఏమంటున్నాడు? ఎనీథింగ్ పవర్ 0 is 1 కదా, కాబట్టి 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అవుతుందండి. 2p² అక్కడ ఏదో ఉంది ఏదో చేసేద్దాం అనుకోకూడదు. అక్కడ పవర్ నెత్తి మీద 0 ఉంది, అది చూసుకోవాలి మనం. ఆ 0 చూసుకుంటే మనం హీరోయే, లేదంటే మనం జీరోయే. 1 ఆప్షన్ సి. 11 ఇది చెప్పండి. ఇది ఎవరు చెప్తారో చూద్దాం. 1 సార్. వెరీ గుడ్. ఎందుకంటే 3³ హోల్ స్క్వేర్ ఇంటూ 4² హోల్ క్యూబ్ ఇంటూ 5³ హోల్ స్క్వేర్ బై 3² హోల్ క్యూబ్ ఇంటూ 4³ హోల్ స్క్వేర్ ఇంటూ 5² హోల్ క్యూబ్. మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏ పవర్ m హోల్ పవర్ n అన్నా, ఏ పవర్ n హోల్ పవర్ m అన్నా ఏ పవర్ m n అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 1 అయింది. కాబట్టి 11th వన్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి. 12th వన్ సి ఆప్షన్ సార్. వెరీ గుడ్. మిగిలిన రెండు ఈక్వల్ అవ్వండి. ఎందుకంటే 2 పవర్ 0 అంటే 1 అండి. 1/2 హోల్ పవర్ 0 అన్న 1 అండి. అంటే అక్కడ 1 కన్నా 1 పెద్దది అవుతుందా? అవదండి. అర్థమవుతుందండి? కాబట్టి అది ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 2 పవర్ 0 లెస్ దాన్ 1/2 హోల్ పవర్ 0 అన్నాడు. అది కూడా 1 లెస్ దాన్ 1, అది కూడా అవ్వదు. తర్వాత థర్డ్ వన్ 2 పవర్ 0 ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ 0 అంటే 1 ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అవుతుందండి. 2 పవర్ 0 ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ 0 ఆప్షన్ సి. 13th క్వశ్చన్ చూడండి. ఇది ఎవరు చెప్తారో చూద్దాం. మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకున్న విషయాలు ఇవి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాడు x పవర్ 1/p ఈక్వల్ టు y పవర్ 1/q ఈక్వల్ టు z పవర్ 1/r అని ఇచ్చాడు. బాగానే ఉంది.
మరి వాడు ఇచ్చిన ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఎందులో ఉందో చెప్పండి. XYZ లో ఉందమ్మా? XYZ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడా? ఎస్ సార్. మరి నాకు ఇప్పుడు X వాల్యూ కావాలి, Y వాల్యూ కావాలి, Z వాల్యూ కావాలి. కాబట్టి వాడు ఇచ్చిన ఈక్వాలిటీలు నేను K అనుకుంటాను అన్నమాట. ఏదో కాన్స్టెంట్ ఏదో ఒక లెటర్ తీసుకోవచ్చు మనం. ఏమండి? దాని నుండి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను X పవర్ 1/P ఈక్వల్ టు Y పవర్ 1/Q ఈక్వల్ టు Z పవర్ 1/R ఈక్వల్ టు K అనుకుంటే X ఈక్వల్ టు ఏమవుతుంది? K power P sir. వెరీ గుడ్. అలాగే Y ఈక్వల్ టు ఏమవుతుంది? K పవర్ Q. Z ఈక్వల్ టు ఏమవుతుంది? K power R sir. అమ్మా మాట్లాడాలి అందరూను. K power R sir. X పవర్ 1/P ఈక్వల్ టు Y పవర్ 1/Q ఈక్వల్ టు Z పవర్ 1/R ఈక్వల్ టు కేసే. కేసే ఏమంటలేదు, కేసే అంతే. ఇప్పుడు సపరేట్ గా మీరు ఈక్వేట్ చేసుకున్నారు అనుకోండి, X పవర్ 1/P ఈక్వల్ టు K అనుకుంటే బోత్ సైడ్స్ Pth పవర్ అప్లై చేస్తే X ఈక్వల్ టు K పవర్ P అయిపోతుంది కదమ్మా. అలాగే Y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? K పవర్ Q అవుతుందా? అలాగే Z ఈక్వల్ టు K పవర్ R అవుతుందమ్మా. వాడు ఏమి ఇచ్చాడమ్మా కండిషన్? XYZ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడమ్మా. కాబట్టి XYZ అంటే K పవర్ P ఇంటూ K పవర్ Q ఇంటూ K పవర్ R ఈక్వల్ టు 1 అమ్మా. అంటే P ప్లస్ Q, K పవర్ P ప్లస్ Q ప్లస్ R ఈక్వల్ టు 1 అని మనం K పవర్ 0 కింద రాస్తే P ప్లస్ Q ప్లస్ R వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. అర్థమైందా? ఎస్ సార్. అమ్మాయిలు మాట్లాడలేదు, అమ్మాయిలు కావండి రాసుకోండి. P ప్లస్ Q ప్లస్ R ఈక్వల్ టు 0. ఆప్షన్ డి. బి వేస్తాను, బి వేస్తాను అక్కడ. 14th క్వశ్చన్ ఎవరు చెప్తారు చూద్దాం. ఇది ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను. అమ్మాయిలు అబ్బాయిలు చూద్దాం సార్. ఆప్షన్ డి sir. సార్. వెరీ గుడ్. అమ్మాయి ఎవరమ్మా చెప్పారు? సంతోషేనా? Sir. సంతోషేనా చెప్తే ఆన్సర్? నాతో పాటు ఇంకా ఇద్దరు చెప్పారు సార్. వెరీ గుడ్. నేను ఫస్ట్ చెప్పిన వాళ్ళు చూసుకుంటానమ్మా. అది ఓన్లేండి. అక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటే డైరెక్ట్ గా ఆన్సర్ రాసేస్తాను చూడండి. A మైనస్ B ప్లస్ B మైనస్ C ప్లస్ C మైనస్ A మైనస్ A మైనస్ B దట్ ఈక్వల్స్ AB BC CA క్యాన్సిల్ అయిపోతే y పవర్ మైనస్ A మైనస్ B కాబట్టి మైనస్ కామన్ తీస్తే A ప్లస్ B అని వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. దీన్ని మనం 1/y పవర్ A ప్లస్ B అని రాసుకోవచ్చు. ఆప్షన్ డి. తర్వాత 15th క్వశ్చన్ చూడండి. ఏ సార్. వెరీ గుడ్. The true option is x power 2/3 ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అని ఇచ్చాడమ్మా. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. ఏమంటే మిగిలింది ఏది కూడా ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే ఆప్షన్ బికి వెళ్తే x పవర్ 2/3 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x క్యూబ్ అంటే x పవర్ 3/2 అయిపోతుంది. x పవర్ 2/3 ఈక్వల్ టు x పవర్ 3/2 అది కరెక్ట్ కాదు. అలాగే x పవర్ 2/3 గ్రేటర్ దాన్ x పవర్ 2/3 అంటే అది కూడా కరెక్ట్ కాదు. x పవర్ 2/3 లెస్ దాన్ x పవర్ 2/3 కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆప్షన్ ఏ అమ్మా. 16th క్వశ్చన్ ఎవరు చెప్తారు? బాగుంది. 16th క్వశ్చన్ సార్. వెరీ గుడ్. అంతేనమ్మా. చూడండి ఒకసారి, అది చేయకుండా చెప్పేసి మనం 16 ఇంటూ x పవర్ మైనస్ 3 ఇంటూ వై స్క్వేర్ ఉంది. x పవర్ 3 ఇంటూ వై స్క్వేర్ y పవర్ మైనస్ 2 అని ఉంది. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే x పవర్ మైనస్ 3 ప్లస్ 3 అంటే x పవర్ 0 అవుతుంది. y పవర్ 2 మైనస్ 2 అంటే y పవర్ 0 అవుతుంది. అది 1 అయిపోతుంది. 16 ఇంటూ 8 పవర్ మైనస్ 1 అంటే 16/8 అంటే 2 అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది. అర్థమైందమ్మా? మీరు అలా ఆలోచిస్తే మీకు బోల్ అంత టైం మిగిలిపోతుంది ఏ సమయమైనా సరే. x cube into y power minus 2 equal to 16/8 into basis equal గా పవర్స్ యాడ్ చేస్తే x power minus 3 plus 3 into y power 2 minus 2. ఇదేమో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ ఈ 3 క్యాన్సిల్ 2 క్యాన్సిల్ ఇంటూ 1 అంటే 2 అయింది. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఎంత అవుతుంది? 9/4. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ 8/27 అది కూడా మనం నోట్తో చెప్పచ్చు. చూడండి ఒకసారి, ఆ హోల్ పవర్ మైనస్ 1/3 కాస్త 1/3 చేశాను అనుకోండి, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందా? మాయా ఫ్రాక్షన్ రివర్స్ అయితే 27/8 హోల్ పవర్ 1/3 కదా. 27/8 మనం ఎలా రాయొచ్చు? 3/2 హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. 3 క్యాన్సిల్ అయిపోతే 3/2 అవుతుంది. నెక్స్ట్ పక్కన ఉన్నది చూడండి, అది కూడా మనం పవర్ లో మైనస్ తీసేసాం అనుకోండి, 343/32 అని రాయొచ్చు. 343/32 మనం 3/5/2/5 అంటే 3/2 హోల్ పవర్ 5 అంటే 3/2 హోల్ పవర్ 5 ఇంటూ 1/5 అంటే 5 క్యాన్సిల్ అయిపోతే 3/2.
ఇంతకుముందు కూడా ఏమొచ్చింది 3/2 హోల్ పవర్ 3 ఇంటూ 1/3 3 క్యాన్సిల్ అయిపోతే 3/2 వస్తుంది 3/2 ఇంటూ 3/2 అంటే 9/4 వస్తుంది ఆప్షన్ ఏ అవుతుంది అర్థమైందమ్మా అలా చేసుకోవాలి 8/27 whole power minus 1/3 into 32/243 whole power minus 1/5 equal to ఇక్కడ దీన్ని మనం మైనస్ మారిస్తే 27/8 whole power 1/3 into 243/32 whole power 1/5 ఇలాగైనా రాసుకోవచ్చు లేదంటే ఇక్కడే రాసేయచ్చు దానికి వల్ల ఇబ్బంది ఏం లేదు లేకపోతే ఇక్కడే రాసేయండి మళ్ళీ మార్చక్కర్లా ఇప్పుడు దాన్ని మనం 3/2 ఇది 2/3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు ఇంటూ -1/3 అలాగే దీన్ని మనం 2/5 హోల్ పవర్ 5 కింద రాసుకోవచ్చు ఇంటూ -1/5 5 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ 2/3 హోల్ పవర్ -1 అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి 3/2 ఇది కూడా ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి ఇది 2/3 అమ్మ ఇది కూడా 3/2 అవుతుంది 3 3s are 9 కాబట్టి 9/4 అవుతుంది అంటే ఆప్షన్ ఏ అవుతుంది నెక్స్ట్ ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి చెప్తాను అమ్మ ఇంకో 2 స్టెప్లు ఏమంటే వేస్తాను ఇబ్బంది ఏమీ లేదు మన చేతిలో పని పోయినా ఇంకో 2 స్టెప్లు అర్థమైంది ఇది అర్థమైంది సార్. అర్థమైంది సార్. అమ్మాయిలు మాట్లాడలేదు ఏమైనా డౌట్ ఏమైనా ఉందమ్మా అమ్మాయిలు లేదు సార్. చూడండి అమ్మా ఇప్పుడు మనం నోటితో చెప్పచ్చు చూడండి ఒకసారి వాడు ఏమంటాడు x+y హోల్ పవర్ 2/3 ఇంటూ x-y హోల్ పవర్ 3/2 అన్నాడు బై అక్కడ మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చారు నాకు తెలియదు స్క్వేర్ రూట్ ఆఫ్ x+y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x-y హోల్ క్యూబ్ అని ఉందా మీకు హోల్ పవర్ 6 నేను క్వశ్చన్ రాస్తున్నాను చూసుకోండి ఎయిటీన్త్ క్వశ్చన్ x+y హోల్ పవర్ 2/3 x+y హోల్ పవర్ 2/3 ఇంటూ x-y హోల్ పవర్ 3/2 by square root of x+y into square root of x-y హోల్ క్యూబ్ ఇది క్వశ్చన్ ఉందా మనది ఇక్కడ హోల్ పవర్ 6 మొత్తం అందరికి హోల్ పవర్ 6 మీకు ఏమైనా పొరపాటు పడితే ప్రింటింగ్ మార్చుకోండి ఇప్పుడు ఇది చూడండి సింప్లిఫై చేసేటప్పుడు ఈ 6ని అప్లై చేస్తాం అనుకోండి 6ని అప్లై చేసేస్తే x+y హోల్ పవర్ 2/3 ఇంటూ 6 x-y హోల్ పవర్ 3/2 ఇంటూ 6 బై x+y హోల్ పవర్ 1/2 ఇంటూ 6 స్క్వేర్ రూట్ అంటే 1/2 అని రాసుకోవచ్చు కాబట్టి ఇంటూ x-y హోల్ పవర్ క్యూబ్ రూట్ ఆఫ్ ఇది ఏమొస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x-y హోల్ క్యూబ్ కాబట్టి x-y హోల్ పవర్ 3/2 అవుతుందమ్మా 3/2 ఇంటూ 6 ఇప్పుడు చూడండి ఒకసారి ఈ 2 క్యాన్సిల్ నెక్స్ట్ ఈ 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఈ 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే x+y హోల్ పవర్ 4 బై x+y హోల్ క్యూబ్ ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 1 మిగిలిపోతుంది కాబట్టి x+y అవుతుందమ్మా ఆన్సర్ అంటే ఆప్షన్ ఏంటమ్మా సి అమ్మా అర్థమైందమ్మా అందరికీ ఏమైనా డౌట్ ఏమైనా ఉందో చెప్పండి అమ్మాయి అర్థమైంది సార్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి 19th సింప్లిఫై అంటాడు ఇది కూడా నోట్తో చెప్పచ్చు చెప్పండి మీరు 125 ఎలా అమ్మాయి 5 power 9/2 5 power 9/2 5 క్యూబ్ సార్. 5 క్యూబ్ అంటే 5 క్యూబ్ హోల్ పవర్ 2/3 అంటే 3 క్యాన్సిల్ అయిపోతే 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 అవుతుంది 25 ఇంటూ 5 అంటే 125 అవుతుంది అంటే 5 క్యూబ్ కింద ఉంచుకోండి ఆ తర్వాత ఈ క్యూబ్ రూట్ ఆఫ్ 5 క్యూబ్ అంటే 5 అవుతుంది ఇక్కడ ఏమొచ్చింది 5 క్యూబ్ ఇంటూ 5 అంటే 5 పవర్ 4 అవుతుంది 5 పవర్ 4ను 5 పవర్ 1/2 5 పవర్ 9/2 అవుతుంది ఇది అదేనే చెప్తున్నాం అనుకంటే yes sir అంతే నన్ ఆఫ్ దీస్ వచ్చిందమ్మా ఆన్సర్ చూడండి ఒకసారి 125 హోల్ పవర్ 2/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 5 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1/2 దట్ ఈక్వల్స్ ఇవన్నీ కూడా 5 యొక్క పవర్స్ లో మార్చుకుంటాను నేను దీన్ని నేను 5 క్యూబ్ హోల్ పవర్ 2/3 అని రాస్తాను 3 క్యాన్సిల్ అయిపోతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 ఇదేమో 5 క్యూబ్ హోల్ పవర్ 1/3 ఇది కూడా 5 అయిపోతుంది ఇంటూ 5 పవర్ 1/2 బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 5 పవర్
2 + 1 అంటే 3 అవుతుంది. 3 + 1 అంటే 4 అవుతుంది. 4 + 1/2 అంటే 5 పవర్ 9/2 అవుతుంది. 4 2 8, 8 + 1 అంటే 9, 9/2. ఆప్షన్ డి అవుతుందమ్మా నా నాకు తెలిసి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఇది జాగ్రత్తగా చేసుకోవాలి కొద్దిగా. అంటే నోటితో చెప్పేసి ఇది కూడాను చూడండి ఒకసారి. ఏమైనా మీకు అర్థం అవుతుంది అనుకుంటే వినండి. చూడండి. ఫస్ట్ 32 ఉంది కదా! 32ని మనం 2/5 కింద రాసుకుంటే 2/9/2 వస్తుందమ్మా అది? ఎస్ సార్. Yes, sir. వస్తుంది. 2/4 కింద రాస్తే 7/2 వస్తుంది. 2/3 కింద రాస్తే 5/2 వస్తుంది. 2/2 కింద రాస్తే 3/2 వస్తుంది. అంటే మనకి ఏం వస్తున్నాయి ఇక్కడ 2/1/2 + 3/2 + 5/2 + 7/2 + 9/2 అని వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిలో ఎల్సిఎం 2 అవుతుంది. 1 + 3 అంటే 4 అవుతుంది. 4 + 5 అంటే 9 అవుతుంది. 9 + 7 అంటే 16 అవుతుంది. 16 + 9 అంటే 25 అవుతుంది. 25/2 వచ్చింది. ఏమండి హోల్ పవర్ 4 కాబట్టి 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 25 × 2 అంటే 50 అవుతుంది. 50 అంటే హోల్ పవర్ 3/25 కాబట్టి 25 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2/6 అవుతుంది. 6 అంటే ఇంటిజరే కదా! ఎస్ సార్. 2/6 వస్తుంది అక్కడ. 2/6 అంటే 64. ఇట్ ఈస్ అన్ ఇంటిజర్. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. మీరు గమనిస్తే వచ్చేస్తుందమ్మా. ఇది పెద్ద కష్టమైన సమస్య ఏం కాదమ్మా. అర్థమవుతుందమ్మా? మీరు 9th క్లాస్, 10th క్లాస్‌లో థియరమ్స్ చేస్తారు చూసారా? దానికన్నా కష్టమైన సమస్య అయితే కాదు ఇది. అది. ఎందుకంటే చేయాలంటే పుట్టుపూర్వోత్తరాలు తెలియాలి. దాని ముందు 3 తరాలు, తర్వాత 3 తరాలు తెలియాలి. ఏంటా 3 తరాలు అంటే డెఫినిషన్స్, కండిషన్స్, ఫార్ములాస్, నోట్ పాయింట్స్ అంటే నోట్ పాయింట్స్ ఇవన్నీ తెలియాలి. ఇక్కడ ఏం తెలియక్కర్లేదు. ఆ ఫార్ములా ఒకటి తెలిస్తే చాలు, ఎలా సింప్లిఫై చేయాలో తెలిస్తే చాలు చేసేయడమే. కాబట్టి చూడండి ఒకసారి. టూ పవర్ 1/2 ఇంటూ 4/3/4 ఇంటూ 8/5/6 ఇంటూ 16/7/8 ఇంటూ 32/9/10 whole power 4 whole power 3/25 whole power 4 whole power 3/25 that equals చూడండి ఒకసారి. ఇది మనం ఎలా రాయొచ్చు అంటే 2/1/2 ఇంటూ 2² whole power 3/4 ఇంటూ 2³ whole power 5/6 ఇంటూ 2/4 whole power 7/8 ఇంటూ 2/5 whole power 9/10 whole power 4 whole power 3/25. ఈ 5 ఇందులో 2 టైమ్స్, 4 ఇందులో 2 టైమ్స్, 3 ఇందులో 2 టైమ్స్, 2 ఇందులో 2 టైమ్స్. అంటే ఇక్కడ మనకి ఏమని వస్తుందంటే 2/1/2 ఇంటూ 2/3/2 ఇంటూ 2/5/2 ఇంటూ 2/7/2 ఇంటూ 2/9/2 whole power 4 whole power 3/24 అని వస్తుంది. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 2/1/2 + 3/2 + 5/2 + 7/2 + 9/2 వస్తుంది. whole power 4 whole power 3/25. ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఇంతకు ముందు చెప్పినట్టు బేసిస్ ఈక్వల్ కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది. న్యూమరేటర్లో యాడ్ చేస్తే 1 + 3 4 9 7 16 25 25/2 whole power 4 whole power 3/25. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 25 క్యాన్సిల్ అయిపోతే 2² హోల్ క్యూబ్ అంటే 2/6. 2/6 ఇది ఏంటిది? an ఇంటీజర్. నేను ఇక్కడ రాస్తున్నాను, మీ తర్వాత రాసుకోండి. ఇట్ ఈస్ an ఇంటీజర్. లేకపోతే ఇక్కడ రాస్తాను నేను తర్వాత ఇక్కడ దగ్గర చూసి. ఇట్ ఈస్ an ఇంటీజర్. ఏమండి? మీరు ఇంకా ఆలోచించగలిగితే ఇవన్నీ మీరు సింప్లిఫై చేయకుండా పవర్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయో లేదో చూసుకోగలిగితే చాలు. లేదా పవర్ అనేది ఇంటీజర్ వస్తే చాలు. ఇంటీజర్ కూడా ఈవెన్ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ రావాలి. పాజిటివ్ ఇంటీజర్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకు వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజరే కదా అవుతుంది. వాడు అడిగింది వాల్యూ అడగలే, ఏమడిగాడు? ఆ వచ్చే వాల్యూ ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుందా, ఫ్రాక్షన్ అవుతుందా, లేకపోతే ఏమవుతుంది అనేది అడిగాడు. కాబట్టి మీరు ఇంకా ఆలోచించగలిగితే కనుక ఇవన్నీ చేయక్కర్లేకుండా, సింప్లిఫై చేయక్కర్లేకుండా పవర్ లో వచ్చే వాల్యూ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ అవుతుందో లేదో చెక్ చేసుకోగలిగితే చాలు. అర్థమైందమ్మా? Yes, Yes, sir. sir. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. 21st క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను నేను. ఏంటంటే అది 1 - x whole power p whole power
-1 హోల్ పవర్ ఎక్కడో -1 తన్నేసింది. హోల్ పవర్ -1 ఎక్కడో తన్నింది. 1 - 1 - 1 minus x whole power p కి ఒక -1 వస్తుంది సార్ పవర్. హోల్ పవర్ ఒక నిమిషం 1 - 1 - x పవర్ p హోల్ పవర్ -1 హోల్ పవర్ -1 హోల్ పవర్ క్యూబ్ దట్ ఈక్వల్ ఫార్ములా x పవర్ -pq అని చెప్పాను. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, జనరల్ గా కూడా చేయొచ్చు, రెండు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఫార్ములా 1 - 1 - x స్క్వేర్ హోల్ పవర్ -1 హోల్ పవర్ -1 హోల్ పవర్ -1/2. ఇక్కడ మరి మీరు దీంతో కంపేర్ చేస్తే మనకు p వాల్యూ ఎంత అండి 2, అలాగే q వాల్యూ ఎంత అండి -1/2. అర్థమైందండి అమ్మా? ఎస్ సార్. Yes, sir. p equal to 2, q equal to -1/2. Therefore, x power -pq equal to that equal x power -pq equal to x power -2 into q అంటే -1/2. 2 క్యాన్సిల్ అయిపోతే x power 1 అంటే x అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా 21? ఏ సార్. Yes, sir. జనరల్ మెథడ్ లో కూడా చూద్దాం ఒకసారి, మీరు రాయండి. చూడండి 22nd క్వశ్చన్. ఎక్స్ పవర్ n వాడు అసలు సింపుల్ గా చెప్పాలంటే అది లోపల ఉన్న బ్రాకెట్ లో అది x పవర్ n పవర్ n-1/n ఉంది కదా, అక్కడ ఎల్సిఎం చేస్తే n² - 1/n అని వస్తుంది. n² - 1 n+1 అంటే n-1 కింద రాస్తే n+1 n+1 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే x పవర్ n హోల్ పవర్ n-1/n అని మిగిలిపోతుంది. n క్యాన్సిల్ అయిపోతే x పవర్ n-1 వస్తుంది. ఆప్షన్ సి అవుతుంది. 22nd x పవర్ n హోల్ పవర్ n-1/n whole power n+1 1/n+1 that equal to x power n whole power. ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే n² - 1/n అవుతుందమ్మా, హోల్ పవర్ 1/n+1 అవుతుందమ్మా. అంటే ఇది x పవర్ n ఇంటూ n² - 1 మనం n+1 ఇంటూ n-1 అని రాసుకోవచ్చు బై n ఇంటూ ఇదేమవుతుందంటే 1/n+1 వస్తుంది. నెత్తి మీద ఎంత పవర్లో అదే పవర్స్ ఎన్ని ఉన్నా కానీ అవన్నీ మల్టిప్లై అయిపోతాయి కాబట్టి ఈ విధంగా అవుతుంది. n క్యాన్సిల్, n+1 క్యాన్సిల్ అయిపోతే x పవర్ n-1. ఆప్షన్ సి అమ్మ. నెక్స్ట్ 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్ కూడా మీరు చెప్పేసి 1 sir. వెరీ గుడ్. x పవర్ l బై x పవర్ m అంటే పైకి తీసుకెళ్ళిపోయి అనుకోండి x పవర్ m ని, x పవర్ l - m అవుతుంది. x పవర్ l - m హోల్ పవర్ l² + lm + m² అంటే x పవర్ l - m ఇంటూ l² + lm + m². అంటే అక్కడ ఫార్ములా చూస్తే మీకు a - b అంటే a² + ab + b² అంటే a³ - b³ కాబట్టి x పవర్ l³ - m³ అవుతుంది. ఏమండి? అలాగే x పవర్ m³ - n³ ప్లస్ అది ఇంటూ x పవర్ n³ - l³ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటే x పవర్ l³ - m³ ప్లస్ m³ - n³ ప్లస్ n³ - l³ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి x పవర్ 0 అంటే 1 అయిపోతుంది. ఏమండి? అవునందుకే చిన్న విషయం. 23rd క్వశ్చన్ చూడండి. a³ - b³ ఈక్వల్ టు a - b అంటే a² + ab + b² వాడే ఫార్ములా ఇచ్చాడు. మనకు అది ఇచ్చిన పైన మన ఫార్ములా వస్తాడు ఇవ్వక్కర్లే, చూసుకోండి. నెక్స్ట్ x పవర్ l బై x పవర్ m ఇంటూ m హోల్ పవర్ l² + lm + m² అన్నాడు. చూడండి ఒకసారి అవి ఇచ్చిన వాల్యూ అంతా తీసుకుందాం. x పవర్ l బై x పవర్ m ఇంటూ m హోల్ పవర్. ఏ హేమంత్ మాట్లాడవే ఫార్ములా అడిగితేనే l² + lm + m² ఇంటూ x పవర్ m బై x పవర్ n ఇంటూ m² + mn + n² ఇంటూ x పవర్ mn nl n బై x పవర్ l హోల్ పవర్ n² + nl + l² ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఈ x పవర్ m ని పైకి తీసుకెళ్ళిపోతే x పవర్ -m అవుతుంది. కాబట్టి ఇది ఏమైనా వస్తుందంటే x పవర్ l - m అవుతుందమ్మా, హోల్ పవర్ l² + lm + m². ఇది ఒకటి సింప్లిఫై చేస్తాను, మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. మీకు అర్థమవుతుంది కదా.
ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ కాబట్టి ఎక్స్ పవర్ ఎల్ మైనస్ ఎం ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ఎం ప్లస్ ఎం స్క్వేర్. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కాబట్టి ఇది ఎక్స్ పవర్ ఎల్ క్యూబ్ మైనస్ ఎం క్యూబ్ అవుతుంది. ఇదేమవుతుంది? ఎక్స్ పవర్ ఎం క్యూబ్ మైనస్ ఎన్ క్యూబ్ అవుతుందమ్మా. ఇదేమవుతుంది? ఇదేమవుతుంది? ఎక్స్ పవర్ ఎన్ క్యూబ్ మైనస్ ఎల్ క్యూబ్ అవుతుందమ్మా. ఏమా? కాబట్టి ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోండి. పవర్స్ యాడ్ చేయక్కర్లేదు, ఇక్కడ మీకు చూడగానే తెలిసిపోతుంది కాబట్టి ఇలా క్యాన్సిల్ చేసేచ్చు. ఎక్స్ పవర్ 0 ఈక్వల్ టు 1 అంతే. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? 23rd క్వశ్చన్ బి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. 24th క్వశ్చన్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ట్రిక్ ఉపయోగించి ఏం చేయమంటాడు? ఎక్స్ ఈక్వల్ టు పీ పవర్ 1/3 మైనస్ పీ పవర్ మైనస్ 1/3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమండి చూడండి ఒకసారి. వాడు ఇచ్చింది ఎక్స్ ఈక్వల్ టు పీ పవర్ 1/3 మైనస్ పీ పవర్ మైనస్ 1/3. ఇక్కడ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. విషయం ఏంటంటే ఇది ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు పీ పవర్ 1/3 మైనస్ పీ పవర్ మైనస్ 1/3 అని ఇచ్చాడు. ఇక్కడ మనకు ఫార్ములా ఏమొస్తుందంటే ఇది మైనస్ వచ్చింది కదా, ఇక్కడ మైనస్ ఉందంటే ప్లస్ వస్తుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఈక్వల్ టు పీ ప్లస్ 1/p. అది అవుతుంది ఆన్సర్. ఒకసారి చెప్తాను చూడండి, నోట్ పాయింట్ అని చెప్తాను. అవి దాన్ని బట్టి చేసుకోవచ్చు, జనరల్గా కూడా చేసుకోవచ్చు. ఒక పని చేద్దాం, ముందు ప్రొసీజర్ చెప్పేసి అప్పుడు నోట్ పాయింట్ చెప్తాను. చూడండి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి అమ్మాయి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఏమైనా వస్తుందమ్మా? ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు పీ పవర్ 1/3 మైనస్ పీ పవర్ మైనస్ 1/3 హోల్ క్యూబ్ అని వస్తుందమ్మా. ఇప్పుడు మనం ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేయాలి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి కదా. ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ నాకు మల్టిప్లై చేసినప్పుడు 1 అయిపోతుంది ఏబి చేస్తే, అందువల్ల ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇది అప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు పీ పవర్, అదే ఏ అంటే ఇక్కడ పీ పవర్ 1/3, బి అంటే పీ పవర్ మైనస్ 1/3. ఫార్ములా అప్లై చేస్తే ఏ క్యూబ్ అంటే పీ పవర్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే పీ పవర్ మైనస్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ 3ab అంటే 3 ఇంటూ పీ పవర్ 1/3 ఇంటూ పీ పవర్ మైనస్ 1/3 ఇంటూ పీ పవర్ 1/3 మైనస్ పీ పవర్ మైనస్ 1/3 అవుతుంది. ఏమంటే ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. పీ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. ఈ 3 క్యాన్సిల్ అంటే పీ మైనస్ 1/p అవుతుంది. పీ పవర్ మైనస్ 1 అవుతుంది. మైనస్ 3 ఇంటూ దీని వాల్యూ 1 ఇంటూ దీని బదులు ఏం రాసుకోవచ్చు? నేను ఎక్స్ రాసుకోవచ్చా? ఎక్స్. కాబట్టి ఈ మైనస్ 3x ఎలా తీసుకొస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఈక్వల్ టు పీ మైనస్ పీ పవర్ మైనస్ 1 అంటే 1/p అయిపోతుంది. అర్థమైందమ్మా? ఇదండి విషయం. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ నోట్ పాయింట్ చెప్తాను చూడండి. నోట్, if x equal to a power 1/3 plus a power minus 1/3, then x cube minus 3x. ఇక్కడ చూసుకోండి అమ్మాయి, ఇక్కడ p పవర్ 1/3 మైనస్ p పవర్ మైనస్ 1/3 వస్తే ఇక్కడ ఏమైనా వచ్చింది? x క్యూబ్ ప్లస్ 3x వచ్చింది. అంటే ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది, చూసుకోండి. అలాగే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇంకో విషయం, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ రావాలి. కాబట్టి a ప్లస్ 1/a అవుతుంది. అర్థమైందా లాజిక్? ఇంకా సింపుల్ గా చెప్పనా? చూడండి ఒకసారి. ఈ మైనస్ ఈక్వల్ టు ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్. కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ మైనస్ మైనస్ లాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. p మైనస్ 1/p. అలాగే ఇక్కడ ప్లస్ ఎలా వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ఈక్వల్ టు ఏ ప్లస్ 1/a. ఈ ప్లస్ ప్లస్ లాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అంతే లాజిక్, ఏమీ లేదు. అలాగే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ 1/3 మైనస్ ఏ పవర్ మైనస్ 1/3, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఈక్వల్ టు ఏమని వస్తుంది? ఏ మైనస్ 1/a అని వస్తుంది. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తారు కానీ ఎవరు చెప్తారంటే ఇప్పుడు అమిత్ కుమార్.
అమిత్ కుమార్. Yes, sir. X equal to 2 power 1 by 3 plus 2 power minus 1 by 3. Sir, ఏంటి సార్? అయితే x minus 3x ఏమొస్తుంది? ఒకసారి క్వశ్చన్ చెప్పండి సార్. X equal to 2 power 1 by 3 plus 2 power minus 1 by 3. అయితే x minus 3x ఏమవుతుంది? వాయిస్ కట్ అవుతుంది సార్. హలో అమ్మా చెప్పమ్మా. మళ్ళీ చెప్పండి సార్, వాయిస్ కట్ అవుతుంది. X equals 2 power 1 by 3 plus 2 power minus 1 by 3. Then x cube minus 3x equals how much? Next. హలో సార్, సంతోషి. సార్ X equal to 2 power 1 by 3 plus 2 power minus 1 by 3. Then x cube minus 3x equals. సార్ ఒకసారి చెప్పండి సార్. If x equals 2 power 1 by 3 plus 2 power minus 1 by 3, then x cube minus 3x equals. ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, దీనికి మీరే నోట్ చేసుకున్నా పర్లేదు, నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం అది. ఇఫ్ x ఈక్వల్ టు 3 power 1 by 3 plus 3 power minus 1 by 3, ఈ క్వశ్చన్ మీకు వస్తుంది దారిలో ముందుకు వెళ్ళగానే ఎదురవుతుంది అన్నమాట. దెన్ వాడు ఏమంటాడంటే క్వశ్చన్ లో జనరల్ గా అయితే x క్యూబ్ మైనస్ 3x అని అడగాలిగా, అంతేనా? అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 3 plus 1 by 3 అంటే 10 by 3 ఏనా? ఎస్ సార్. అప్పుడు మనకి ఏం చేస్తాడంటే ఆ బై 3 ఉంది కదా, బై 3 దీంతో మల్టిప్లై చేసేస్తాడు మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం. అప్పుడు ఏమొస్తుంది? 3x క్యూబ్ మైనస్ 9x ఈక్వల్స్ హౌ మచ్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? 3 స్క్వేర్ ప్లస్ 1 చేసుకోవడమే, అంటే 10 అవుతుంది ఆన్సర్. మీకు అర్థమైందండి? ఎస్ సార్. అది కూడా చేయొచ్చు మీరు. ఇంకో విషయం, ఇంకో లాజిక్ చెప్పనా? ఇక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు అందులో ఆ 2 టర్మ్స్ లోనే ఏదైనా కామన్ మల్టిపుల్ వస్తుంది అనుకోండి. ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఏంటి? నెంబరు 3 సార్. మైనస్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 1 చేసేయండి. ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి, 3 స్క్వేర్ మైనస్ 1 చేయండి. మీకు ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 2 దీనికి సంబంధించి మీకు దారిలో ఎదురవుతుందమ్మా ఈ మోడల్ క్వశ్చన్. ఇఫ్ x ఈక్వల్ టు 4 power 1 by 3 plus 4 power minus 1 by 3, దెన్ ఇది మైనస్ తీసుకుంటాను, 4 power minus 1 by 3, దెన్ 4x క్యూబ్ ప్లస్ 12x ఈక్వల్స్ ఎంత అవుతుంది? ఈ రెండులో ఏం కామన్ వస్తుంది? 4. కాబట్టి మధ్యలో ప్లస్ వచ్చిందంటే మైనస్ చేయాలి. 4 స్క్వేర్ మైనస్ 1 అంటే 15 వస్తుంది ఆన్సర్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. అన్నమాట. లేదు వీడు ఇలా అవ్వాలా, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x అని ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తారు? 4 స్క్వేర్ మైనస్ 1 by 4 చేస్తారు. 4 స్క్వేర్ మైనస్ 1 by 4 అంటే 15 by 4. ఆ 4ని ఇలా మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుందమ్మా. మనం చెయ్యాలన్న తపన ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ఏదో చేస్తారు. తప్పో రైట్ అనవసరం, చేయాలన్న తపన ఉండాలి. నేను మిస్టేక్ వస్తుంది, ఎందుకు రాదు? ఎలాంటి వాడికైనా మిస్టేక్ వస్తుంది. మిస్టేక్ని బట్టి మిస్టేక్ చేయడం పెద్ద గొప్ప కాదు, అలా అని చెప్పి కరెక్ట్ చేయడం గొప్ప కాదు. మిస్టేక్ని రెక్టిఫై చేసుకోగలిగితే అది గొప్ప. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. ఇది ఆప్షన్ ఏంటి ఎందుకని? 24th p మైనస్ 1 by p కదా. p మైనస్ 1 by p అంటే ఏంటి ఇక్కడ? బి. ఆప్షన్ బి. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి అమ్మా. 25th వాడు ఏమంటున్నాడమ్మా? ఆన్ సింప్లిఫికేషన్ ఇలా ఇచ్చాడు. ఇది మంచి క్వశ్చన్, జాగ్రత్త చూడండి. అంటే ఇది సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు కదా, చూద్దాం. అయితే ఒక పని చేస్తాను, నేను ఒక టర్మ్ తీసుకుని నేను సింప్లిఫై చేసి ఒక ఫామ్ తీసుకొస్తాను, జనరల్ ఫామ్ లో తీసుకొచ్చి మిగిలిన వాటికి కూడా అదే కండిషన్ అప్లై చేస్తాను.
ఫస్ట్ టర్మ్ ఒకటే తీసుకున్నాను చూడండి ఒకసారి. 1 by 1 ప్లస్ a power m minus n ప్లస్ a power m minus p. ఏమండి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏ పవర్ m మైనస్ n ఉంది, m మైనస్ p ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఈ 1 కూడా ఏ పవర్ m మైనస్ సంథింగ్ కింద రాయాలి అని అర్థం అవ్వాలి. అర్థమైందా? Yes, sir. మరి ఏ పవర్ m మైనస్ సంథింగ్ కింద ఎలా రాయగలం 1ని? ఏ పవర్ m మైనస్ m కదా. LCM. అర్థమైందండి? Yes, sir. కాబట్టి 1 by a power m minus m ప్లస్ a power m minus n, అంటే అన్నిటికీ అన్ని నెంబర్లు కూడా m లోంచి పోతున్నాయి కాబట్టి దీన్ని కూడా m minus m కింద రాశాను. a power m minus p. ఇప్పుడు వీటన్నిటిలో నేను ఏం కామన్ తీయచ్చు? ఇప్పుడు జనరల్గా ఇది ఎలా రాయొచ్చు? నేను a power m ఇంటూ a power minus m అని రాయొచ్చు, a power m ఇంటూ a power minus n అని రాయొచ్చు, a power m ఇంటూ a power minus p అని రాయొచ్చు. వాటంట్లో a power m కామన్ తీసుకొచ్చామా? మాట్లాడాలమ్మా. Yes, sir. ఏ పవర్ m కామన్ తీస్తే నాకు ఏమైనా వస్తుంది? ఇక్కడ ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p అని వస్తుంది. లేదంటే ఇంకో స్టెప్ రాస్తానులేండి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ మైనస్ p. వీటన్నిటిలో ఏ పవర్ m కామన్ తీస్తే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p. ఏ పవర్ m పైకి వెళ్ళిపోతే ఏ పవర్ మైనస్ m బై ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p. ఏమంటే ఇది ఫస్ట్ టర్మ్ తీసుకుంటే మనకి ఏమైనా వచ్చింది? ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ టర్మ్ లో మనకి 1 ప్లస్ ఏ పవర్ m మైనస్ n ఏ పవర్ m మైనస్ p అని వస్తే ఏ పవర్ మైనస్ m బై ఏ పవర్ మైనస్ m ఏ పవర్ మైనస్ n ఏ పవర్ మైనస్ p అని వచ్చింది. సెకండ్ టర్మ్ ఏమి ఇచ్చాడు వాడు? ఏమి ఇచ్చాడు? 1 బై 1 ప్లస్ ఏ పవర్ n మైనస్ m ప్లస్ ఏ పవర్ n మైనస్ p. మీరు ఇక్కడ గమనించండి, దీన్ని బట్టి ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ ఏ m మైనస్ n m మైనస్ p ఉంటే ఏ పవర్ మైనస్ m బై ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p అని వచ్చింది. ఇక్కడ n మైనస్ m n మైనస్ p ఉంటే ఏమని వస్తుంది? ఏ పవర్ మైనస్ బై ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p. అర్థమైందండి? Yes, sir. ఇక్కడ 1 అని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ n మైనస్ n కింద రాసుకోవచ్చు కదా. చెప్పనా ఇదంతా ప్రొసీజర్ దీనికి లాగే? అర్థమైందా? చెప్పండి. అర్థమైంది సార్. చూసుకోండి అయితే 1 బై ఇక్కడ n మైనస్ m n మైనస్ p కనబడుతుంది కాబట్టి 1 నేను ఏ పవర్ n మైనస్ n అని రాస్తాను ప్లస్ ఏ పవర్ n మైనస్ m అని రాస్తాను ప్లస్ ఏ పవర్ n మైనస్ p అని రాస్తాను. వీటన్నిటిలో కూడా మనం ఏ పవర్ n కామన్ తీసేస్తే ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ p. ఈ ఏ పవర్ n న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళిపోతే ఏ పవర్ మైనస్ n బై ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p వస్తుంది. అది ఇది రాశాను. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇది ఏ పవర్ n న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళిపోతే ఏ పవర్ మైనస్ n బై ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ p అని వస్తుంది. ఇక్కడ m మైనస్ n అని వస్తే m మైనస్ n m మైనస్ p ఉంటే ఏ పవర్ మైనస్ m బై ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p అని వచ్చింది. n మైనస్ m n మైనస్ p ఉంటే ఏ పవర్ మైనస్ n బై ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ p అని వస్తుంది. చూడండి అంటే దట్ ఈక్వల్స్ ఏ పవర్ మైనస్ n బై ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p. సిమిలర్లీ 1 బై ఏమి ఇచ్చాడు వాడు? 1 ప్లస్ ఏ పవర్ p మైనస్ m ప్లస్ ఏ పవర్ p మైనస్ n ఈక్వల్స్ ఏమని వస్తుంది? ఏ పవర్ మైనస్ p బై ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్ ఏ పవర్ మైనస్ p. ఏమండి ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ రాసేస్తే నౌ 1 బై 1 ప్లస్ ఏ పవర్ m మైనస్ n ప్లస్ ఏ పవర్ m మైనస్ p ప్లస్ 1 బై 1 ప్లస్ ఏ పవర్ m n మైనస్ p ప్లస్ n మైనస్ m ఏ పవర్ n మైనస్ m ప్లస్ p 1 బై ఏ పవర్ 1 ప్లస్ ఏ పవర్ p మైనస్ m ప్లస్ ఏ పవర్ p మైనస్ n ఈక్వల్స్ మనకి ఏమైనా వస్తుంది? ఇక్కడ ఏ పవర్ మైనస్ m బై ఏ పవర్ మైనస్ m ప్లస్ ఏ పవర్ మైనస్ n ప్లస్
a power minus p plus a power minus n by a power minus m plus a power minus n plus a power minus p plus తర్వాత a power minus p by a power minus m plus a power minus p plus a power minus n plus a power minus p. వీటన్నిటిలో కూడా ఎల్సిఎం సేమ్ అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుందంటే a power minus m plus a power minus n plus a power minus p by a power minus m plus a power minus n plus a power minus p. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? సి సార్. ఆప్షన్ సి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడగానే చెప్పేసారు. ఎవరు చెప్తారు? ఏ సార్ అది 1. 1 sir. వెరీ గుడ్. 1 అమ్మ. 26th క్వశ్చన్ వాడు ఏమంటున్నాడంటే x పవర్ a బై b a బై x పవర్ b హోల్ పవర్ a ప్లస్ b ఇంటూ x పవర్ b బై x పవర్ c ఇంటూ హోల్ పవర్ b ప్లస్ c ఇంటూ x పవర్ c బై x పవర్ a హోల్ పవర్ c ప్లస్ a ఈక్వల్స్. ఇది పైకి తీసుకెళ్ళిపోయాం అనుకోండి. a పవర్ x పవర్ m బై x పవర్ n అంటే x పవర్ m మైనస్ n కాబట్టి x పవర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b అవుతుంది. ప్లస్ న్యూమరేటర్ మనం రాసేస్తున్నాను. ఇదేమొస్తుంది? b మైనస్ సి ఇంటూ b ప్లస్ సి అని వస్తుంది. ప్లస్ సి మైనస్ సి ఇంటూ సి ప్లస్ సి అని వస్తుంది. ఇక అర్థమైందండి? ఇది ఇంకో స్టెప్ అయినా అమ్మాయి అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ సింప్లిఫై చేస్తే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది p. అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. మొత్తాన్ని క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? ఏ. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. ఇందాక చేసిన ఎగ్జాంపుల్ బి సార్. వెరీ గుడ్. ఎక్స్ ఈక్వల్ టు 3 పవర్ 1/3 ప్లస్ 3 పవర్ మైనస్ 1/3 అయితే దెన్ 3x క్యూబ్ ప్లస్ 9x. ఇది కేవలం 1/3 మైనస్ 1/3 ఉన్నప్పుడు మాత్రమే పవర్. జాగ్రత్తగా చూసుకోండి. 3x క్యూబ్ మైనస్ 9x అంటే ఇక్కడ ఈ రెండిలో కామన్గా వచ్చే టర్మ్ ఏంటి? 3. కాబట్టి 3 స్క్వేర్. మధ్యలో ఏముంది? మైనస్. కాబట్టి +1 దట్ ఈక్వల్ టు 10. అర్థమైందా? ఎస్ సార్. నేను ఇంకోలా చెప్తాను చూడండి. మామూలు జనరల్ ప్రొసీజర్. x ఈక్వల్ టు 3 పవర్ 1/3 ప్లస్ 3 పవర్ మైనస్ 1/3 క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే x క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ 3 పవర్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ b క్యూబ్ 3 పవర్ మైనస్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b 3ab ఇంటూ a ప్లస్ b 3 ఇంటూ 3 పవర్ 1/3 ఇంటూ 3 పవర్ మైనస్ 1/3 ఇంటూ 3 పవర్ 1/3 ప్లస్ 3 పవర్ మైనస్ 1/3 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 3 పవర్ 0 అంటే 1 అయిపోతుంది. 3 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ అంటే 3 ప్లస్ 3 పవర్ మైనస్ 1 అవుతుంది. ఇదేమో 3 ఇంటూ 1 ఇంటూ దీని బదులు ఏం రాసుకోవచ్చు? నేను ఎక్స్ రాసుకోవచ్చుగా. కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ఈక్వల్ టు 3 ప్లస్ 1/3. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ఈక్వల్ టు 10/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x క్యూబ్ మైనస్ 9x ఈక్వల్ టు 10. సరిపోయిందండి? ఎస్ సార్. అది ఎంత ప్రాసెస్ చేయక్కర్లేకుండా మనం సింపుల్గా చెప్పాం. అది మీరు ఆ ఫార్ములా చదవాలి. రేపు నెక్స్ట్ క్లాస్లో అడుగుతానమ్మా, చూసుకోండి. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. అది మీరు చిన్నప్పుడు చేశారు. మీరు ఎక్కడంటే 7th క్లాస్లోనే ఎక్కడో చేశారు. సమ్ మీకు గుర్తుందో లేదో చెప్పకుండా చేయకుండా చెప్పేచ్చు ఆన్సర్. 1 సార్. సార్. వెరీ గుడ్. అంతేనా? ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి అన్నాడు. బి పవర్ వై ఈక్వల్ టు సి అన్నాడు. సి పవర్ జెడ్ ఈక్వల్ టు ఏ అన్నాడు. ఇది మీరు లోయర్ క్లాస్లో వస్తున్నాం 2 మార్కులుగా ఎంతో. అది 1 మార్క్ బిట్ లేదా సమ్ము. నాకు బాగా గుర్తు. నేను చేసాను, నాకు గుర్తుంది లోయర్ క్లాస్లో. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి అన్నాడు కదా. ఏ పవర్ ఎక్స్ అంటే ఏ నేను రాసుకోవచ్చు? నేను సి పవర్ జెడ్ అని రాసుకోవచ్చు. సి పవర్ జెడ్ హోల్ పవర్ ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ సి పవర్ జెడ్ ఏ ఈక్వల్ టు బి. మరి ఇప్పుడు సి అంటే ఏం రాసుకోవచ్చు? నేను బి పవర్ వై అని రాసుకోవచ్చు. బి పవర్ వై హోల్ పవర్ జెడ్ ఏ అని రాసినట్టు జెడ్ ఎక్స్. ఏ బదులు సి పవర్ జెడ్ రాసుకోవచ్చు హోల్ పవర్ ఎక్స్ అంటే జెడ్ ఎక్స్. ఇప్పుడు బి పవర్ సి బదులు బి పవర్ వై రాసుకోవచ్చు హోల్ పవర్ జెడ్ ఎక్స్ ఈక్వల్ టు బి. అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది? బి పవర్ XYZ ఈక్వల్ టు బి పవర్ 1 వస్తుంది. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే XYZ ఈక్వల్ టు 1 వస్తుంది. ఆప్షన్ ఏమవుతుందండి? ఏ. ట్వంటీ 29th క్వశ్చన్ మీరు చెప్పండి ఆన్సర్. ఆల్రెడీ మోడల్ సమ్ చేసాం మనం. L/M 1 సార్. ఏ సార్. ఏ. నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఇంకా ఎక్స్ పవర్
ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అవుతుందమ్మా ప్లస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ అవుతుందమ్మా ఆల్రెడీ మోడల్ చేసిన సమ్ సి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఎక్కడ అంటే 23rd క్వశ్చన్ అదే దట్ ఈక్వల్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి యుద్ధం జరుగుతుంది వీరమరణం పొందుతాయి 0 x4 0 అంటే 1 ఆప్షన్ ఏమవుతుంది ఏ 30th క్వశ్చన్ చూడండి 30th క్వశ్చన్ ఏమంటాడు వాడు 2 power x equal to 3 power y equal to 6 power minus z అయితే 1/x plus 1/y plus 1/z equal to ఎంత అని అడిగాడు ఇది కూడా మీరు గమనిస్తే వాడు అడిగిన క్వశ్చన్ ఇందులో ఉంది ఏ టర్మ్స్ లో ఉంది ఏ టర్మ్స్ లో ఉంది XY చెప్పాలి కదా వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఇందులో ఉంది ఏ టర్మ్స్ లో ఉంది చెప్పరేటమా XYZ లో ఉంది కాబట్టి x వాల్యూ y వాల్యూ z వాల్యూ నాకు కావాలి కాబట్టి కేసీ అనుకోండి ఇప్పుడు దీన్ని సపరేట్గా ఈక్వేట్ చేసాం అనుకోండి 2 power x equal to k అనుకుంటే 2 ఈక్వల్ ఏమవుతుంది k power 1/x కదా అలాగే 3 power y equal to k అనుకుంటే 3 ఏమవుతుంది k power 1/y అర్థమవుతుందా అలాగే 6 power minus z equal to k అనుకుంటే 6 ఈక్వల్ ఏమవుతుంది k power minus 1/z అర్థమైందా ఎస్ సార్ ఎస్ సార్ 6 ని మనం ఎలా రాసుకోవచ్చు 2 into 3 అని రాయొచ్చు అంటే k power minus 1/z equal to 2 నేను రాయొచ్చు నేను k power 1/x into k power 1/y బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే k power 1/x plus 1/y అవుతుంది k power minus 1/z equal బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి 1/x plus 1/y equal to minus 1/z ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 1/x plus 1/y plus 1/z equal to 0 ఆప్షన్ ఏంటి బి అర్థమైందమ్మా ఎస్ సార్